హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో జీడిపప్పుతో చికెన్ కర్రీ అండి, తెలంగాణ స్టైల్. సో ఇక్కడ చూపించేవన్నీ తీసుకోండి. ఈ మసాలాలు ఆ మసాలాలు అన్నీ తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 2 టొమాటోలు కూడా కట్ చేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చికెన్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇందులో మనం ముందుగా చూపించిన మసాలాలు, చెక్క మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్నాక చూడండి వేగాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. వేసి బాగా కలుపుకోవాలి. అందులో మనం తీసుకున్న అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మన చికెన్ అయితే వేసుకుందాం. దాన్ని నేను ఒక 5-10 మినిట్స్ దాకా బాగా కలిపి పెట్టుకున్నానండి. ఆ తర్వాత చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా వేస్తున్నానండి. ఇది వేసి కలుపుకొని ఆ టమాటాలో ఉన్న నీళ్ళు మొత్తం చికెన్లో పట్టేంత వరకు వదిలేసుకోవాలి. చూడండి నీరు అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే సాల్ట్, ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను, మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత కుడక పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇది తెలంగాణ స్టైల్ కాబట్టి కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. దీనికి కాంబినేషన్ బగారా రైస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదంని మనం జ్యూస్ పట్టుకున్నాను, దాన్ని నేను అందులో వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి బాదం వేసి మిక్సీలో పట్టేస్తే అయిపోతుంది. అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. చూడండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా వేసి ఒక 5 మినిట్స్ తక్కువ పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి బాగా అయ్యింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా ఇస్ మస్ట్. లాస్ట్ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది మన తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ అండి, విత్ కాజుతో చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.